డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం అర్చన గారు. నమస్తే సిరి. సో ఏంజల్ నెంబర్స్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ప్రతి ఒక్క ఏంజల్ నెంబర్కి ఒక స్పెషాలిటీ ఉంటుంది అని మీరు చెప్పడం జరిగింది. కొన్నిసార్లు మనకి ఒకటే నెంబర్ కంటిన్యూస్గా కనిపిస్తూ ఉంటుంది. అలానే ఎవరికైనా కూడా ఈ 333 అన్న నెంబర్ కనుక రిపీటెడ్గా కనిపిస్తే దాని మీనింగ్ ఏంటి, అంటే దాన్ని ఏ విధంగా మనం చూడొచ్చు అంటారు, మనలో ఎలాంటి చేంజెస్ వస్తూ ఉంటాయి? 333 అని అంటే చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో. ఎందుకంటే గురువుల యొక్క బ్లెస్సింగ్ మనకుంది అని అర్థం చేసుకోవాలి. ఎప్పుడన్నా మనము 333 కానీ 3333 అట్లా కనిపించింది అనుకోండి, అంటే మనం ఏవైతే కోరుకున్నామో అవన్నీ కూడా తీరబోతున్నాయి, గురువుల యొక్క బ్లెస్సింగ్ మనకుంది అని మనం అర్థం చేసుకోవాలి. సో ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నా కూడా సిరి అవి వెళ్ళిపోవడానికే వచ్చాయి అని మాత్రం మనం తెలుసుకోవాలి. సో అప్పుడు ఎలాంటి వర్రీ అవ్వకూడదు అనమాట. దాని గురించి బాధపడకుండా మనము మేనిఫెస్ట్ చేసుకునే ప్రాసెస్లో మళ్ళీ మీరు సంకల్పం చెప్పుకోవచ్చు. ఆ 3333 అట్లా కనిపించినప్పుడు మీది ఏదైతే కోరిక ఉందో గట్టిగా మీరు చెప్పుకోండి. సో దట్ ఆ టైంలో గురువుల యొక్క బ్లెస్సింగ్ ఉంది కాబట్టి అది మేనిఫెస్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా తొందరగా అయిపోతుంది అనమాట, రియాలిటీగా మారుతూ ఉంటుంది. అండ్ మీరు అబ్జర్వ్ చేశారా, 3 నంబర్ అంటే ఆ డేట్లో పుట్టిన వాళ్ళు కానివ్వండి, 3 కానీ 30, 12, 21 అంటే యాడ్ చేస్తే 3 వస్తుంది కదా, ఆ డేట్స్లో పుట్టిన వాళ్ళని చూస్తే సిరి నార్మల్గా వాళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి. అంటే చాలా అంబిషియస్గా ఉంటారు, ఏదైనా కూడా సాధించాలి అనే విధంగా పట్టుదలతో ఉంటారనమాట. సో వాళ్ళకి ఆ క్వాలిటీస్ ఉంటాయి. సో ఏదైనా కూడా నేను సాధించాలి అనే విధంగా. అండ్ కొంతమంది టీచర్స్ ఉంటారు, కొంతమంది మోటివేషనల్ స్పీకర్స్ ఉంటారు. బికాస్ వాళ్ళకి ఎక్కువ మటుకి ఇవ్వాలి, ప్రజలకు ఏదైనా సర్వీస్ చేయాలి అనే థాట్ ప్రాసెస్లో ఉంటారనమాట. తీసుకోవడం కన్నా ఇవ్వడంలోనే ఎక్కువ ఆనందం ఉంది, హ్యాపీగా ఉంటారనమాట. సో ఆ నంబర్ మనం చూసినట్టయితే మనం అర్థం చేసుకోవాలి, ఏదన్నా సంకల్పం చేసుకోండి, బికాస్ మీకు అప్పుడు బ్లెస్సింగ్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. సో ఒక బ్యూటిఫుల్ టెక్నిక్ కూడా ఉంది సిరి 333 టెక్నిక్లో. మనకి యూజువల్లీ అయితే ఒక అఫర్మేషన్ని మనం 33 times 3 days రాయాలి అని చెప్తాము ఆ ప్రాసెస్లో, ఆ టెక్నిక్లో. కానీ నేను అంటే చేసిన టెక్నిక్ ఏంటి అంటే ఒక 3 అఫర్మేషన్స్ తీసుకొని 33 days చేశాను అనమాట. నాకు అద్భుతంగా మేనిఫెస్ట్ అయింది. బికాస్ ఎప్పుడైతే 3 days 33 times రాస్తామో, నేను ఆ టెక్నిక్ చేసినా కూడా నాకు ఎక్కువ మటుకు అవ్వలేదు. బికాస్ 3 daysలో ఇది అయిపోవాలి, ఇంకా ఎందుకు అవ్వట్లేదు అనే యాంగ్జైటీ ఎక్కువైపోతుంది అనమాట. సో చిన్నగా ఒక 3 అఫర్మేషన్స్ తీసుకొని డైలీ ఒక 3 times రాస్తూ 33 days చేసామనుకోండి, నెమ్మదిగా మనకు ఆ నమ్మకం అనేది చాలా స్ట్రాంగ్గా ఏర్పడుతుంది అనమాట. సో 3 అఫర్మేషన్స్ ఎలా ఉండాలంటే, ఫస్ట్ అఫర్మేషన్ గ్రాటిట్యూడ్తో కూడి ఉండాలి. ఓకే, దట్ మీన్స్ మనకు లైఫ్లో ఏముంది, సో ఉన్న వాటిని ఎప్పుడైతే మనం గుర్తిస్తామో యూనివర్స్ మనకి మనం కోరుకున్నది చాలా ఈజీగా తొందరగా మేనిఫెస్ట్ చేసి పెడుతుంది. సో ఏదన్నా కానివ్వండి, మీ బాడీ పార్ట్స్, మీ కళ్ళు, డైలీ చూడడానికి అద్భుతమైన కళ్ళు ఉన్నాయి కాబట్టి కళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోండి. ఎనీ వన్ థింగ్ డైలీ ఒక్కొక్కటి తీసుకోండి. గ్రాటిట్యూడ్ చెప్పే ప్రాసెస్లో మన కళ్ళు, మన సెన్సెస్, మన హ్యాండ్స్, మన లెగ్స్ ప్రతి ఒక్కటి హెల్ప్ చేస్తున్నాయి కదా, మన లోపల ఉన్న ఆర్గన్స్. ఎనీ వన్ థింగ్ డైలీ ఒక్కటి రాసుకోండి ఫస్ట్ అఫర్మేషన్. అండ్ సెకండ్ అఫర్మేషన్ ఏంటంటే, మీ కోరిక ఏదైతే ఉందో, ఒకవేళ బిజినెస్సే మనము గ్రో చేయాలి అనుకుంటున్నప్పుడు, నా వ్యాపారం రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ కస్టమర్స్ని ఆకర్షిస్తుంది అనే అఫర్మేషన్ కోరిక చెప్పుకోండి. అండ్ థర్డ్ అఫర్మేషన్ ఏంటి అంటే, యూనివర్స్కి ఇప్పుడు నా వ్యాపారంలో నేను పొందుతున్న ప్రాఫిట్స్కి, లాభాలకి కృతజ్ఞత తెలియజేస్తున్నాను, థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ అని చెప్పుకోండి. 3 అఫర్మేషన్స్ అలా ఉండాలి. ఈ 3 అఫర్మేషన్స్ 3 times రాయండి. పొద్దున లేవగానే ఒక మంచి ఎనర్జీతో ఉంటారు కాబట్టి పొద్దున లేవగానే ఆ 3 అఫర్మేషన్స్ 3 times 33 days చేయండి, గ్యాప్ లేకుండా. బికాస్ ఒక డిసిప్లిన్తో చేస్తే యూనివర్స్, ఈ నేచర్ యొక్క ఫోర్సెస్ మనకు అద్భుతంగా పనిచేస్తాయి అన్నమాట. సో డైలీ ఒక టైం ఫిక్స్ చేసుకొని అలా చేసినట్టయితే చాలా తొందరగా మేనిఫెస్ట్ అవుతుంది సిరి. డెఫినెట్గా మనం అర్థం చేసుకోవాలి. అండ్ అదేవిధంగా మనము నిరంతరం మన బాడీ ఏదో మనకి కమ్యూనికేట్ చేస్తూనే ఉంటుంది. సో దానిపైన కూడా మనం దృష్టి పెట్టాలి. అదేవిధంగా మన థాట్స్, మన ఎమోషన్స్ కూడా అబ్జర్వ్ చేయాలి. అండ్ మన మాటలు ఎలా ఉన్నాయి, ఎప్పుడు కూడా అలైన్మెంట్లో ఉండాలి. మన ఆలోచనలు, మన థాట్, మన ఎమోషన్స్, మన మాటలు, మన యాక్షన్స్ అలైన్మెంట్లో ఉంటేనే అది మేనిఫెస్ట్ అవుతుంది. సో మనం అనుకునేది ఒకటి, మనం చేసేది ఒకటి ఉన్నప్పుడు మనం ఎన్ని టెక్నిక్స్ చేసినా కూడా వేస్ట్ అనమాట. సో ఎప్పుడైతే ఎప్పుడు మనల్ని మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటామో, అవేర్నెస్లో ఉంటామో, మన లోపల ఉన్న శక్తికి మనం కనెక్ట్ అయిపోతాం.
సో ఇప్పటివరకు మనం డిస్కనెక్ట్ అయిపోయాం. సో మన శక్తి సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ తిరిగి మన కోసం పని చేయడం స్టార్ట్ అవుతుంది. సో ఆ విధంగానే మన సబ్కాన్షియస్ మైండ్ పనిచేస్తుంది అనమాట, నిరంతరం మన కోసం హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఎన్ని డేస్? ఆల్మోస్ట్ 33 టైమ్స్ పర్టికులర్గా ఈ టైం అని పెట్టుకొని చేయాలంటారా? 3 టైమ్స్ చాలు సిరి. 3 అఫర్మేషన్స్ 3 టైమ్స్ 33 33 డేస్ చేయాలి కన్సిస్టెంట్గా అనమాట. సో మార్నింగ్ చేస్తే ఇంకా బాగుంటుంది అనమాట మన ఆలోచనలు. బట్ మేక్ ష్యూర్ మీరు పాజిటివ్గా ఉండాలి, ఫోకస్డ్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. అప్పుడే మన ఫ్రీక్వెన్సీ అనేది చాలా హై ఉంటుంది, తొందరగా మేనిఫెస్టేషన్ జరుగుతుంది. ఏదైతే రాస్తున్నామో ఆ ఎమోషన్ని Yes. క్యారీ చేస్తూ ఉండాలి అంటే. ఎస్. సో మనము ఈ 3333 చూసినప్పుడు సిరి మనం చాలా పాజిటివ్గా ఉండాలన్నమాట. ఎప్పుడైతే మన మాటల పైన కూడా మనకు ఆ అవేర్నెస్, కంట్రోల్ అనేది ఉండాలి. ఎప్పుడు నిరంతరం ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాం, ఎనర్జీ అంతా వేస్ట్ చేసేసుకుంటాం దాంట్లోనే. సో ఎప్పుడైతే మీకు మీరు హానెస్టీగా ఉన్నారో, ఇంటిగ్రిటీ అంటాం మనతో మనం హానెస్ట్గా ఉండడాన్ని. సో అలా ఉండాలి, అలాగే మన మాటలు ఉండాలి. మన మాటలు పాజిటివ్గా అంటే ట్రూత్, ఎప్పుడు కూడా నిజం మాట్లాడాలి ఆ విధంగా. కానీ కొన్నిసార్లు మనల్ని మనం డిఫెండ్ చేసుకోవడానికి అబద్ధాలు చెప్తూ ఉంటాం. ఒక్క అబద్ధం చాలా అబద్ధాలకు దారితీస్తుంది కదా. సో ఆ అవేర్నెస్ ఉండాలి, నేను కరెక్ట్గా మాట్లాడుతున్నానా లేదా, హానెస్టీగా ఉన్నానా లేదా. అదర్వైజ్ మీరు అబద్ధాలు చెప్తూ మేనిఫెస్టేషన్స్ తొందరగా జరగాలి అంటే కుదరదు. బికాస్ మన థ్రోట్ చక్ర ఏదైతే ఉందో బ్లాక్ అయిపోతుంది అనమాట. సో ఎన్ని అఫర్మేషన్స్ చేసినా, ఎన్ని టెక్నిక్స్ మనం యూజ్ చేసినా వర్క్ అవ్వదు. మనం మాట్లాడే మాట పవర్ఫుల్. మనం అఫర్మేషన్స్ గురించి చాలా చెప్పుకుంటాం. అఫర్మేషన్స్ ఎందుకు పని చేయట్లేదు? ఎప్పుడైతే మీరు అబద్ధాలు చెప్తూ ఉంటారో, మీ థ్రోట్ చక్ర బ్లాక్ని చేసుకుంటారో అఫర్మేషన్స్ పని చేయవు. సో ఎప్పుడు కూడా హానెస్టీగా ఉండాలి, కరెక్ట్గా మాట్లాడాలి. మీకు ఏం కావాలి? ఒకవేళ డబ్బులు కావాలి అనుకుంటున్నారు, డబ్బుల గురించి పాజిటివ్గా మాట్లాడండి. మనం వేరే వాళ్ళ దగ్గర చెప్తూ ఉంటాం, ఇక్కడ డబ్బులు కావాలి అనుకుంటాం, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులే రావట్లేదు, అసలు డబ్బుల ఫ్లో నా లైఫ్లో లేదు అనే విధంగా చెప్తూ ఉంటాం, నెగిటివ్. సో అది మ్యాచ్ అవ్వట్లేదు కదా. సో ఖచ్చితంగా డబ్బులు మన దగ్గర రావడానికి కూడా హెసిటేట్ చేస్తాయన్నమాట. సో డబ్బులు కూడా ఒక ఎనర్జీ, దాని యొక్క ఫ్రీక్వెన్సీకి మనం అలైన్ అవ్వాలి అంటే ఎప్పుడు కరెక్ట్గా మాట్లాడాలి. మనకి ఏం కావాలో దాని గురించి పాజిటివ్గా చెప్పాలన్నమాట. సో మనలో చాలా బ్లాకేజెస్ ఉంటాయి సిరి. మన చక్ర సిస్టమ్ని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. సో రూట్ చక్ర ఎప్పుడు గ్రౌండ్కి కనెక్ట్ అయ్యడం అలా చేసామనుకోండి. అలాగే థ్రోట్ చక్ర ఊరికే అబద్ధాలు చెప్పే అలవాటు ఉంది అనుకోండి, అంటే ఎక్కువ మాట్లాడే అలవాటు చాలా మందికి ఉంటుంది కూడా, మరీ నాన్ స్టాప్గా మాట్లాడుతూ ఉంటారు. ఎనర్జీ అంటే కొంచెము పెట్టుకోవాలి, సేవ్ చేసుకోవాలి. ఎప్పుడు అలా ఖర్చు చేస్తూ ఉంటే మాత్రం మేనిఫెస్టేషన్స్ జరగవని చెప్పుకోవాలి. ఓకే. సో ఇలా ఎవరైనా కూడా ఏంజల్ నెంబర్స్ గురించి కావచ్చు, చక్రాస్ బ్యాలెన్స్ చేయడం కావచ్చు, దానికి మీ గైడెన్స్ కావాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందండి? మనకి ఎప్పుడు సండే ఫ్రీ క్లాసెస్ అనేవి జరుగుతాయి సిరి. అలాగే పెయిడ్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. ఎవరైతే నాలెడ్జ్ కావాలి అని అనుకున్న వాళ్ళు ఇక్కడ స్క్రోల్ అవుతున్న నంబర్కి కనుక కాల్ చేస్తే టెలికాలర్స్ డీటెయిల్స్ ఇస్తారనమాట. మనకి ఏంజల్ మేనిఫెస్టేషన్ క్లాస్ కూడా ఉంది. అబండెన్స్ ఎలా అట్రాక్ట్ చేయాలి అంటే డబ్బులను ఎలా అట్రాక్ట్ చేయాలి, సంపద, సమృద్ధి అనేది మనకి త్రూ ఏంజల్ నంబర్స్ ఉంది. త్రూ చక్రాస్ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, క్రిస్టల్స్ని యూజ్ చేసి కూడా మనం ఏంజల్స్ని ఎలా ఇన్వైట్ చేసుకోవచ్చు, ఏంజల్ నంబర్స్తో ఎలా కనెక్ట్ అవ్వాలి అనేది చెప్పడం జరుగుతుందన్నమాట. ఎవరైనా కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు ఈ అద్భుతమైన ఆపర్చునిటీని. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి.